హైదరాబాద్లో మరో హృదయ విదారకర ఘటన కలకలం రేపుతుంది. సోషల్ మీడియా పరిచయం పాశవికానికి దారితీసింది. చార్మినార్ చూపిస్తానని దారుణానికి పాల్పడిన దుండగులు ఎవరు? గంజాయిని తాగించి అత్యాచారం చేసిన ఈ క్రూరులు ఎవరు? నగరంలో మహిళల భద్రత ఎక్కడ? సోషల్ మీడియా ట్రాపులపై బాలికలు తల్లిదండ్రులు అప్రమత్తం కావాలా? బాధితురాలికి న్యాయం జరుగుతుందా? పోలీసుల గాలింపు ఎటు తీసుగా సాగుతోంది? ఈ దారుణంపై పూర్తి వివరాలు మా స్పెషల్ రిపోర్ట్లో. హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికను సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని దారుణానికి పాల్పడ్డారు ముగ్గురు నిందితులు. గంజాయిని తాగించి బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మరికొండ ప్రాంతంలో నివసించే ఓ మైనర్ బాలికను అస్లం అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. కొద్ది రోజుల పాటు చాట్ చేస్తూ నమ్మకాన్ని సంపాదించాడు. అనంతరం చార్మినార్ చూపిస్తానంటూ ఆమెను ఇంటి నుంచి బయటకు రప్పించాడు. అస్లం మాటను నమ్మిన బాలిక అతనితో వెళ్ళింది. చార్మినార్కు తీసుకెళ్లకుండా బాలికను ఉప్పలకు తీసుకెళ్లాడు. అక్కడ అస్లంతో పాటు మరో ఇద్దరు అతని స్నేహితులు తోడయ్యారు. అనంతరం చెంగిచెర్ల వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్కు తీసుకెళ్లారు. రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గంజాయి తాగించి మత్తులో ఉండగా వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన అనంతరం బాలికను అక్కడే ఒంటరిగా వదిలేసి దుండగులు పరారయ్యారు. తీవ్ర భయాందోళనలో ఉన్న బాలిక ఏదోలా బయటకు వచ్చి సహాయం కోసం ప్రయత్నించింది. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలికను రక్షించారు. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్న బాలికకు కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పోలీసుల విచారణలో నిందితులు ముగ్గురికి నేర చరిత్ర ఉన్నట్టు బయటపడింది. ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నగరంలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.